హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దస్ మరో ప్రపంచం. ఈ రోజు వేసవికి బాగా సరిపడే తేలికగా ఆరోగ్యంగా ఉండే ఒక సూపర్ స్నాక్ రెసిపీ చేస్తున్నాను. అదే కోసాంబరి. కేవలం కొన్ని సులభమైన పదార్థాలతో, అది పెసరపప్పు, కీర, నిమ్మరసము, పచ్చి కొబ్బరి వంటి చల్లదనాన్ని ఇచ్చే పదార్థాలతో ఈ కోసాంబరి రెడీ చేస్తున్నాను. తక్కువ టైంలో తయారవుతుంది ఈ రెసిపీ. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, అలాగే ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ కూల్ అండ్ క్రంచీ కోసాంబరి ఎలా తయారు చేయాలో, అలాగే ఈ కోసాంబరి ఉపయోగాలేంటో తెలుసుకుందాం. కోసాంబరి అనేది దక్షిణ భారతదేశానికి చెందిన ఒక ప్రసిద్ధమైన సాంప్రదాయ ఆహారం. ఇది ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. కోసాంబరిని సాధారణంగా పప్పులు, తాజా కూరగాయలు, కొబ్బరి, నిమ్మరసం వంటి పదార్థాలతో తయారు చేస్తారు. ఇది పండుగలు, ప్రత్యేక సందర్భాలలో ప్రసాదంగా లేదా పక్కా భోజనంలో వాడుతారు. కోసాంబరి ఆరోగ్య ప్రయోజనాల్లో ప్రోటీన్ సమృద్ధిగా దొరుకుతుంది. కోసాంబరిలో పెసరపప్పు వాడడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందుతుంది. ఇది శక్తిని అందిస్తుంది, కణాల పెరుగుదలలో సహాయపడుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కీర, నిమ్మరసం వంటి పదార్థాలు జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తాయి. అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. తక్కువ క్యాలరీలు, అలాగే బరువు తగ్గాలి అనుకునే వారికి మంచిది. కోసాంబరిలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండడంతో బరువు తగ్గాలనుకునే వారికి దీన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు. వేడి తాపాన్ని తగ్గిస్తుంది. వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. కీర, కొబ్బరి వంటి చల్లదనాన్ని ఇస్తాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం నివారణకు, గ్యాస్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రక్తహీనత నివారణ నుంచి కూడా కాపాడుకోవచ్చు. పప్పుల్లో ఉండే ఐరన్ వల్ల రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. తాజా కూరగాయల వల్ల విటమిన్ సి, ఇతర పోషకాలు అందుతాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ ఇ, నిమ్మరసం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ కోసాంబరిని ఆహారంలో తరచూ తీసుకోవడం వల్ల ఈ పోషకాలన్నింటినీ మనము పొందవచ్చు. నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.